మొంతా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కటకానిపల్లి గ్రామం గంటవానిపల్లి సమీపంలో దెబ్బతిన్న తీగలేరు వాగు బ్రిడ్జ్ పునరుద్ధరణ పనులను కలెక్టర్ రాజాబాబు ప్రత్యక్షంగా పరిశీలించారు. తదనంతరం కటకానపల్లిలోని వెలుగొండ ప్రాజెక్టు కాలువ వద్ద గండిపడ్డ ప్రదేశాన్ని కూడా పరిశీలించిన కలెక్టర్ తుఫాన్ కారణంగా వరదలు ముంచెత్తిన ప్రాంతాల పరిస్థితిని తెలుసుకున్నారు. వరదల కారణంగా 7 ఎకరాల మిర్చి పంట నష్టపోయి తీవ్ర ఆవేదనకు గురై క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు రసూల్ను కలెక్టర్ పరామర్శించారు. రైతును అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వ సహాయం అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మార్కాపురం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఇరిగేషన్ ప్రాజెక్టు ఎస్ఐలు వరలక్ష్మి, అబూద్ అలీ, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడిరి ఎరిక్షన్ బాబు, అలాగే వివిధ శాఖల అధికారులు, ఎంఆర్ఓ అశోక్ రెడ్డి, ఎండిఓ మాస్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి కొన్ని ప్లేసెస్లో మొన్న తుఫాను చాలా డ్యామేజ్ చేసింది కాబట్టి అవన్నీ కూడా పరిశీలించి అధికారులందరూ కూడా తీసుకొచ్చి సో దానికి పరిష్కారం ఏంటి, ఇమీడియట్గా చేయవలసింది ఏంటి అనే దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి నేను మొత్తం జిల్లా యంత్రాంగం అంతా రావడం జరిగింది. నాతో పాటు మనకి మార్కాపురం ఆర్టీఓ గారు, తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు, తర్వాత ఇంకా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో కూడా మనం ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్గా దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నైతే ఏదైతే పొలము ఒక అబ్బాయిది ఇంతకుముందు ఈ బాగా డిస్టర్బ్ అయ్యి తర్వాత నా పొలం అంతా పోయిందని చెప్పేసి చాలా డిస్టర్బ్ అయ్యాడు. అక్కడ పలకరించడానికి కూడా వచ్చాము. సో అతనికి చెప్పి భరోసా ఇచ్చింది ఏంటంటే ముందు రాళ్ళు ఏదైతే ఉన్నాయో అవి తొలగిస్తే పంట పండించుకోవడం వీలుంటుంది కాబట్టి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ల్యాండ్ సర్ఫేస్ ఎలివేషన్ బట్టి ఆ మట్టిని కూడా ఉంటే దాన్ని కూడా మనం తొలగించడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కూడా ఇప్పటికప్పుడు మనకి దీనికి సంబంధించి